డైలీ కాలేజ్కి ఇదే రూట్ లో వెళ్తారట అన్న. ఈ అవతారాలేంట్రా? నీ బిట్ పక్కన 2 బిట్లు ఉన్నాయి కదరా, వాటిని మీ ఇద్దరం తెగొట్టేద్దామని. అదిగో నేను బాడీ గార్డ్. దీని వెనకాల పడుతున్నవాడు తప్ప మిగతా వాళ్ళంతా గుడి ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ ఉన్నారు. అర్థమైందండి, మన ఇద్దరి మధ్యన ఏదో జరగబోతుందని అర్థమైంది. నిజమండి, ఆ రోజు అక్కడ జైంట్ వీల్ ఆగిందా, కానీ ఇంకా ఇక్కడ తిరుగుతూనే ఉంది. అదేంటో మీతోనే మాట్లాడాలని, మీతోనే కలిసి ఉండాలని అనిపిస్తుంది. ఏంట్రా ఇది అని మా బంటి గారిని అడిగితే ప్రేమలో పడినప్పుడు ఇలాగే ఉంటుందని వాడు చెప్పాడు. బంటి ఎవరు? వాడు బంటి అంటే ఎలుగు బంట? ఎస్ కరెక్ట్. అసలు నా గురించి మీకేం తెలుసని? చూడండి, మనకి ఇలాంటి పట్టింపులేం లేవండి. జాతి, కులం, మతం ఇవేవి లేవండి. మీరు జస్ట్ నన్ను ప్రేమించాలని ఒక మాట చెప్తే చాలు. కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు కూడా, అందులో ఒకడు మోగవాడు. ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు వద్దంటున్నాను? మాకు సెట్ చేసేసావా? సారీరా, ముగ్గురికి పెళ్లి అయిపోయిందంట. ఊరుకోరా, ఊరుకో. ఒరేయ్, మీకు పెళ్లిలో ఏ అమ్మాయి నచ్చినా చెప్పండి. ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలంటే మీరు 500 ఇస్తే నేను 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చిచి, అసలు ఆడజాతికే మాయన మచ్చవే నువ్వు. నిన్న షాపింగ్ వస్తానే సూపర్ గా ఉన్నారా ఫిగర్ లో, ఇల్లు నాకు వదిలేండి. బాబాయ్, ఇప్పుడు ఒరిస్సా అమ్మాయిలు పడాలంటే ఒరియాలోనే మాట్లాడాలి. సో అందుకు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది, సింపేస్తాను. పక్కానా? పక్కా విత్ పిల్లో. అయితే ప్రొసీడ్. ఏ అసంతియో బసంతి, అసంతియో గుంజిగా నాకు ఒరియా రాదనుకుని సందులోకి రమ్మంటూ వెకిలి కూతులు కూస్తావరా? ఏంటి ఆరెంజ్ లో కొడుతుంది? ఆ అమ్మాయి కరాటే ఫైటర్ బావా. నేను నీకు చెప్పాను కదా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళే, 2 పిల్లలు, అందులో ఒకడు మూగోడని. ఆ అమ్మాయినే. ఎవరు? ఆ ఆరెంజ్ డ్రెస్సా? ఒరేయ్, ఆ ముగ్గురులో ఒక్కరికి కూడా పెళ్లి కలెక్షన్సా? నిజంగానా? వాళ్ళ ఫ్రెండ్స్, నాకు బాగా తెలుసు. నిన్ను ఫూల్ని చేశారు. నన్ను ఎందుకు ఫూల్ని చేశారు? నీ మొహం చూస్తే నాకే లైన్ అయిపోద్ది కావట్లేదు. ఇక ఆ అమ్మాయి ఏమి ఇష్టపడుతుంది? చా, నీకు అలా అనిపించిందా? మూసుకొని పదా. అర్థమైందండి, మీరు ఇంక నాకు పడరని అర్థమైంది. పర్లేదులేండి, ఎవరి టేస్టులు వాళ్ళవి. ఇంకా మిమ్మల్ని ఫాలో అవ్వనులేండి, మీరు హ్యాపీగా ఉండొచ్చు. కనీసం ఇంక మీద ఫ్రెండ్స్గా ఉందాం ప్లీజ్. ప్లీజ్ అండి, ఫ్రెండ్షిప్ ప్లీజ్. థ్యాంక్స్. అమ్మయ్యా, సరే అండి. ఇంకేంటి విశేషాలు? బాగుంది కదా లేకు? God, he's just crazy. ఏమండి, మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారండి. ఏడ్చాడు. నేను ఎలా ఉంటే వీడికి ఎందుకు? మళ్ళీ ఏంట్రా? ఆ అమ్మాయి ఎలా ఉందండి? మిమ్మల్ని అండి, ఆ అమ్మాయి ఎలా ఉంది? నేనెందుకు చెప్పాలి? మీరు ఎలాగో నాకు పడలేదు, కనీసం నేను ఎవరైనా సెట్ చేసుకోవాలి కదా. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. బాలేదు. నేను అదే అనుకున్నానండి, కాకపోతే మిమ్మల్ని సజెషన్ అడుగుదాం అనుకున్నాను. కరెక్ట్ గా చెప్పారు. ఎంతైనా మనం ఫ్రెండ్స్ కదా. చంపేస్తున్నాడు.